విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీని తక్షణమే తొలగించాలి సిఐటియు. విశాఖ స్టీల్ ప్లాంట్కు ముడి సరుకు సరఫరా నిలిచిపోవడం పట్ల సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన ప్లాంట్ సీఎండీని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ముడి సరుకు సరఫరా కాకపోతే బ్యాటరీ లైఫ్ లైన్ దెబ్బతింటుందన్నారు. ఇది దెబ్బతింటే మరమ్మతులు చేయడానికి 60 రోజుల సమయం పడుతుందని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. లేనటువంటి తీవ్ర సమస్యని ఈరోజు ఎదుర్కొంటా ఉంది. ముడి ఖనిజం రాకపోవడం వల్ల ప్లాంట్ పూర్తిగా స్తంభించేటువంటి పరిస్థితి ఏర్పడింది. 33 సంవత్సరాల చరిత్రలో నేను ఎప్పుడూ వినలేదు. ప్లాంట్ యొక్క డిజైన్ కూడా ఆ రకంగా ఉంటుంది. నెల రోజుల ముందే మొత్తం ఖనిజం అంతా కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్, అది ఐరన్ ఓర్ కానీ కోక్ కానీ కోకింగ్ కోల్ కానీ మిగిలిన అన్ని రకాలైనటువంటి ముడి సరుకులు ముందే నిల్వ చేసి ఉంటాయి. కానీ ఈరోజు గత 5 రోజుల్లో వరుసగా కానీ చూసినట్లయితే బ్యాటరీస్ అనేటువంటిది కోకో అనేది ప్రథమ డిపార్ట్మెంట్, లైఫ్ లైన్ అంటాం. స్టీల్ ప్లాంట్కి అది లైఫ్ లైన్. అలాంటి దానిలో బ్యాటరీస్ పనిచేస్తే దానిలో వచ్చేటువంటి గ్యాసెస్ వల్ల మొత్తం ప్లాంట్ అంతా నడుస్తుంది. ఒక్క డిపార్ట్మెంట్ వల్ల ఆ డిపార్ట్మెంట్ తగ్గిపోవడం కాదు, మొత్తం ప్లాంట్ అంతా ఈరోజు ఆపరేషన్ ఆగిపోతుంది అని నేను కాదు, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్టుకి ఇవ్వడం నందువల్ల నిన్న రాసినటువంటి లేఖ, ఈ లేఖ ప్రకారం మొత్తం స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ మొత్తం ఆగిపోతున్నది అని చెప్పేసి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గంగవరం పోర్టుకి రాసింది. అంతకుముందే రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు, రోజు కూడా తెలియజేస్తున్నారు. కలెక్టర్ తోటి కూడా సంబంధాలు ఉన్నాయి. ఇందులో మొదటి ముద్దాయి గంగవరం పోర్ట్. కావాలని గంగవరం పోర్టులో 1.5 లక్షల షిప్పుల్లో ఉంది, 30,000 టన్నులు యార్డ్లో ఉంది. కానీ విశాఖ గోడ పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్కి గంగవరం పోర్టు గోడే హద్దు. కానీ యువతలకు మాత్రం ఇది రాలేదు. దానివల్ల ఈరోజు ఉత్పత్తి అనేటువంటిది దెబ్బతినడం, కోక్ ఓవెన్ అనేటువంటిది బ్యాటరీస్ గా దెబ్బతింటే మొత్తం దాన్ని మళ్ళా రిపేర్ చేయడం 60 రోజులు కనీసం పడుతుంది. 60 రోజులు కనీసం పడుతుంది. ఆ రకంగా బ్యాటరీలు కోమాలోకి వెళ్లేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. గత 33 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి అనేటువంటి లేదు. ఇప్పుడు ఉత్పత్తి కంటే కూడా తర్వాత దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్ అనేటువంటి చాలా తీవ్రమైంది. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా, అలాగే నెలల తరబడి ఉత్పత్తి అనేటువంటిది తగ్గిపోయినా దానికి బాధ్యత ఎవరు వహించాలనేటువంటిది ఈరోజు ప్రధానమైన సమస్య మేము అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎక్కడ నిద్రపోయిందని అడుగుతున్నాం. స్టీల్ ప్లాంట్ ఎలా డిజైన్ చేయబడిందంటే నెల రోజులు ఖనిజం అక్కడ అన్ని రకాల ఖనిజాలు ఉండడానికి ఉంటుంది. నెల రోజులు ఎక్కడి నుంచి అయితే మనకు వస్తాయో అక్కడ నెల రోజులు ఉంటుంది. సముద్రంలో ఈరోజు ఆస్ట్రేలియా నుంచి 2 షిప్పులు వచ్చి 1.5 లక్ష టన్నులు ఉన్నాయి. 40 రోజులు ఆస్ట్రేలియా నుంచి ప్రయాణం చేసింది. 3 నెలలు ముందే డబ్బులు కడతారు. మనమే మనకెవడో ఊరికే ఇవ్వడం వల్ల డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం. అయినా కూడా ఎందుకు నీ ప్లానింగ్ అనేటువంటిది లేదు, ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు నెల ఉంచుకోలేదు? దీనికి స్టీల్ ప్లాంట్ సీఎండీని బాధ్యత. సీఎండీని సాక్ చేయాలని, సీఎండీని తొలగించాలని, కావాలని స్టీల్ ప్లాంట్ దెబ్బతీయడానికి ఇట్టారు సీఎండీని బీజేపీ ప్రభుత్వం నియమించిందని మేము చెబుతున్నాం. ఎప్పుడు కూడా లేనటువంటి ఇట్లాంటి తప్పుడు పద్ధతులు ఎందుకు చేశారు? ఇతనికి స్టీల్ ప్లాంట్ అనుభవం లేదు. వచ్చినప్పుడే మేము చెప్పాం, స్టీల్ ప్లాంట్ అనుభవం లేని వాడిని మొట్టమొదటిసారి సీఎండీగా తీసుకొచ్చారు. మీకు కావాలని రోజు అతను చెప్పే కథలన్నీ కూడా ఏంటంటే నేను రేపటి నుంచి బ్రహ్మాండంగా నడిపిస్తాను అంటుంటాడు. రోజు అదే చెప్తాడు కదా. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి, కథలు చెప్పే వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు ప్లాంట్ నడపడం అనేటువంటి చేతకాక, సామర్థ్యం లేకుండా అసమర్థమైనటువంటి సీఎండీని ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడుస్తుంది. అందుకని సాధారణ ఒక ఇంజనీర్, జనరల్ మేనేజర్ స్థాయిలో ప్లాంట్లలో నడిచిపోద్ది. కానీ అలాంటిది ఈరోజు అత్యంత అసమర్థమైనటువంటి పద్ధతిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. అందుకని స్టీల్ ప్లాంట్ సీఎండీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది గంగవరం పోర్ట్. అదానికి పోర్ట్ ఇవ్వడం అప్పుడే మేము చెప్పాం, ప్రైవేట్ వాళ్ళకి ఈ పోర్ట్లు అప్పచెబితే కావాలని మన స్టీల్ ప్లాంట్ కష్టాలు తెస్తారు. అది ఈరోజు
అక్షరాల 100% కూడా స్పష్టంగా కనపడుతుంది. ఆ స్థలం మొత్తం అంతా కూడా తీసుకున్నటువంటిది స్టీల్ ప్లాంట్ కోసం పోర్ట్ ఏర్పాటు చేయడానికి గంగవరం దెబ్బపాలెం గ్రామాల నుంచి భూములు సేకరించి తీసుకున్నటువంటిది. సముద్రం పక్కన ఉన్నటువంటి